ఎండియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్లు 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలను వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్స్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడున్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత ఆ యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేర్ల మీద చేసేస్తాం.